హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే శుక్రవారం. టైం వచ్చేసి 8:34 ఈవినింగ్, నైట్ టైం అవుతుంది. నేనైతే జస్ట్ ఇప్పుడే ఇంట్లోకి అయితే వచ్చిన. కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అందరికీ మీకు సారీ, సరిత కూడా సారీ. చేసిన పని అయితే క్లియర్గా చేయలేకపోయినా, ఎందుకంటే నా పర్సనల్ పనులు ఉండడం, తర్వాత కొంచెం ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ కదా, ఎగ్జామ్ టైం కాబట్టి కొంచెం షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినా. ఇంకా రెండో అంశం వచ్చేసి ఏంటంటే, నాకు ఈ వీడియోస్ చేయడం కూడా చాలా కొంచెం కష్టంగానే ఉంది ఈ ఉన్న షెడ్యూల్కి. అందుకే నేను ఈరోజు సరితకు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ కూడా, మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు. రేపటి నుంచి అయితే ఈ ఛానల్ కంప్లీట్గా సరితకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఆమె వీడియోస్ అప్లోడ్ చేసుకుంటుంది. రెండో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి, నాకు హ్యాపీ పాయింట్ ఏంటంటే, నా బిడ్డను చూడకుండా కనీసం ఒక 20 days అవుతుంది. క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి, ప్లస్ అదేవిధంగా వింటర్ కూడా పెరిగిపోయింది. మీరు చూస్తుండొచ్చు, ఆల్రెడీ ఇప్పుడు లోపల టెంపరేచర్ 22 ఉంది. రూమ్ హీటర్స్ 2 నడుస్తున్నాయి రూమ్లో. బయట టెంపరేచర్ అయితే 8-9కి పడిపోయిందిరా. అందుకోసమే టెంపరేచర్ ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నా ఆలోచన ప్రకారంగా ఈ నార్త్ అంటే ఇది బీహార్ ఇక్కడ ఉన్న ఏరియాలో హాలిడేస్ వచ్చేసి అయితే ఎక్స్టెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకోసమే కొన్ని లీవ్లు యాడ్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఒక 1 week వరకు నా బిడ్డతో ఎంజాయ్ చేస్తా. ఆ తర్వాత కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని మళ్ళీ బీహార్కి అయితే వద్దాం అనుకుంటున్నారా. దాంతోపాటు మీకు ఒక చిన్న వీడియో క్లిప్, నేను నా ఎక్స్పీరియన్స్ని మొన్న రైల్వే స్టేషన్లో నేను చూసిన ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో దీంతో పాటు యాడ్ చేస్తా, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఈ క్లిప్స్ అయితే వచ్చేసి 20 days బ్యాక్ ఇవ్వరా, అంటే సరితని ఎయిర్పోర్ట్లో దింపినప్పటివి. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అయిందిరా. నేను రైల్వే స్టేషన్లో ఇది కొత్తది చూసిన. 15 రూపీస్కే భోజనం అని. ట్రై చేద్దాం ఎట్లుంటుందో అని తీసుకున్నారా. ఒకటి తీసుకుంటే ఒక ప్యాకెట్ ఇచ్చారు. మీరు చూడొచ్చు, దానిపైన 15 రూపాయలు రాసి ఉంది. తర్వాత క్లియర్గా మీకు చూపిద్దన్న ఉద్దేశంతో నేనైతే అప్పుడు వీడియో అయితే తీసుకున్నా. దాన్ని ఓపెన్ చేస్తే కొన్ని పూరీలు ఉన్నాయిరా. పూరీల కింద కొంచెం కర్రీ ఉంది. ఏం కర్రీ అని క్లియర్గా చూస్తే నాకైతే కొంచెం అర్థం కాలే. అది పొటాటో ఫ్రై అని అయితే చూసిన నేను. తర్వాత ఇంకేముంది అని నేనేం చేసిన అంటే, యాక్చువల్గా వాళ్ళు ప్లేట్ ఇయ్యరు, నేనే కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక ప్లేట్ తెచ్చుకున్నా. ప్లేట్ తెచ్చుకుంటుంటే కొంచెం రిజెక్ట్ చేసిండు ఆయన. ప్లేట్ ఇయ్యరు దీనికని అంటే, ప్లీజ్ అన్న నాకు ప్లేట్ కావాలి, ఇట్లా తినొస్తలేదని చెప్తే ఇంకా ఆయన ఏమనుకుంటా కానీ నేను సపోర్ట్ చేయలే. కనీసం అందులో 6-7 పూరీలు అయితే ఉన్నాయి. అవి క్లియర్గా చూపిద్దనే ఉద్దేశంతో ప్లేట్ అడిగిన, రిజెక్ట్ చేసిండు. మళ్ళీ కూడా 2-3 times అడిగిన, ఇంకా ట్రై చేద్దాం అనుకున్న ఇట్లా చూపించడం. కాకపోతే మళ్ళీ నేను ఆయన మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే మాత్రం ప్లేట్ ఇచ్చిండ్రా. ఇంకా ప్లేట్ తీసుకొచ్చిన, క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దామని. ఆ ప్లేట్లో ఒక్కొక్కటి అయితే తీసి పెట్టే ప్రయత్నం చేసిన. నాకు అందులో 7-8 పూరీలు ఉన్నాయిరా. ఒకటి చట్నీ ప్యాకెట్ ఉంది, ఒక గ్రీన్ చిల్లీ ఉంది, దాంతోపాటు పొటాటో ఫ్రై ఉంది. ఇది మొత్తం కలిపి 15 రూపాయలకి ఇచ్చారు. దీన్ని గూగుల్ చేస్తే మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేసిరని తెలిసింది. అది తిన్న తర్వాత అట్లా పైకి ఎక్కిండ్రా. స్టేషన్ పైన కొంచెం ఫ్రీ ప్లేస్ ఉంటే, ఎందుకంటే నైట్ ఉంది ట్రైను, ఫ్రీ స్పేస్ ఉంటే పైనుంచి చూస్తుంటే ఇట్లా ఒక అక్క మంచిగా డ్యాన్స్ చేస్తుంది. కాకపోతే మంచిగా అంటే నేను ఆమెకి కమెంట్ చేయాలని ఉద్దేశం కాదు. ఆ అక్కను చూసినప్పుడైతే నాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చిందిరా. అది గోరెటెంకన రాసిన పాట. సంచారమే ఎంతో బాగుంటుంది, దీనంత ఆనందం ఏమున్నది, మూట ముళ్ళ లేని ఇల్లు పొల్లు లేని సంచారమే, జ్ఞాన సంచారమే ఎంతో బాగుంటుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళకు ఇల్లు లేదు, ఇడుపు లేదు, కాబట్టి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు. కాబట్టి ఇక తాగుతారు, డ్రింక్స్ చేస్తారు, ఇంక అన్నిట్లో అలవాటు అయిపోతారు. కాబట్టి వాళ్ళని కమెంట్ చేద్దామని అయితే వీడియో తీయలేరా. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.